ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 19వ తారీఖు సందేశము. ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఆయన అనుగ్రహించేను. ఫిలిప్పి 2వ అధ్యాయం 10-12 వచనములు. యోహాను సువార్త 12వ అధ్యాయములోని భోజనపు బల్ల యొద్ద యేసు ప్రభువు శిరస్సై ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండేను. దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారం ఉండేను. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయముగా మనము ఎదుగగలము. పరిచర్య చేయుచున్న మార్త మనము సంతోషముగా చేయు పరిచర్యను సూచించును. మరియా భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను. అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా నుండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను. ఇప్పుడు ఆమె గర్వము విరుగగొట్టబడినందున ప్రభువు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండిరి. లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించిన వాడుగా నుండెను. వారందరూ యేసును తమ బోధకునిగాను ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచు ఆయనను రాజుల రాజుగాను ప్రభువుగాను గణపరిచిరి. విజయవంతమైన జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు, జీవము గల సంఘమునకు ఈ 5 సామాన్య దైవిక సూత్రములు అవసరము. మొదటిదిగా, మన ఏర్పాటులలో ప్రతిదాని విషయమై ఆయన అంగీకారము పొందవలెను. రెండవదిగా, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధానపు శక్తిని అనుదినము అన్వయింపజేసుకొనవలెను. మూడవదిగా, సహవాసము కలిగి దైవవాక్యమునకు లోబడవలెను. నాలుగవదిగా, సంతోషకరమైన పరిచర్య చేయవలెను. ఐదవదిగా, వినయము, కృతజ్ఞతలతో కూడిన నిజమైన దైవభక్తి, ఆరాధన కలిగి ఉండవలెను. ఈ 5 రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలము. ఇట్టి గృహమే దైవక్రమమును నెరవేర్చును. మన ప్రభువు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.